యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను దర్శించు. పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయి. వ్యాపారాలు బాగుగా లేవు, వ్యవసాయం సరిలేదు, పాడి సరిలేదు, పంట సరిలేదు, అప్పులు ఉన్నాయి. ఉండే కొద్ది అప్పులు చేసుకునే తింటున్నాం. అప్పుల మీద అప్పులు అవుతున్నాయి. పరిస్థితి బాగుగా లేదు బాబు అని మొత్తం నా బ్రతుకంతా చెప్పేస్తానని చెప్పేసావు కదా. చివరి ప్రార్థన కూడా చేసేసావు. అందుకనే దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, 2 Chronicles chapter 17 verse 5లో కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఈరోజు వాగ్దానము, అందులో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగును. ఈరోజు మీకు ఐశ్వర్యము ఘనత మెండుగా కలుగునట్లుగా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, మరలా నేను చదువుతున్నాను. బైబిల్ తెరవండి, తెరిచారా? మరలా చెప్పిన నోట్ చేసుకోండి, పెన్ తీసుకుని నోట్ చేసుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు రాజ్యమును స్థిరపరిచినప్పుడు యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగాను. చాలామంది రాజులు పాలిస్తారు. ఎలా పాలిస్తారంటే, రాజ్యపాలన ఎట్లుంటుందంటే, రాజ్యపాలన ప్రజలందరూ కూడా వారు పండించే పంటలో కొంత ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట, పన్ను కట్టాలి. చూడండి, ఇప్పుడు కూడా ఈ రోజుల్లో మన ప్రభుత్వాలు, మన స్టేట్ గవర్నమెంటే ఉందనుకోండి, మన మున్సిపాలిటీ, మనం ఏం చేస్తామంటే నీటికి, తాగే నీరుకి పన్ను కడతాం, ఉండేటువంటి ఇంటి పన్ను మనం కడతాం, పంట పన్ను కడతాం. ఈ మనం కట్టిన పన్నులు, ఒక కారు కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, ఒక బైక్ కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం. దాని నిమిత్తం ప్రభుత్వానికని, గవర్నమెంట్ కానీ ఇంతని ఒక ట్యాక్స్ మనం కడతాం. ఈ కట్టినటువంటి అమౌంట్లన్నీ పోగు పెడితే ఒక చోట నిధి అవుతుంది అనమాట. ఆ నిధిని ఖర్చు చేయటానికి మనం అందరం కూడా ఓట్లు వేసి ఎవరిని ఎన్నుకుంటామో వారికి అధికారం ఇస్తాం అనమాట.